అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడ మనం పోయి కనుక్కుంటే మార్కాపురం మనుషులంటే అక్కడ మార్కాపురంలో మన బంధువులు వాళ్ళకి 3,9,000 పెంచినటువంటిది 6,000 జూలై నెలలో కలిపి 15,000 ఒకటేసారి ఇవ్వబోతున్నారు. ఆగస్టు నెల నుంచి అవ్వాతాతలకి 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ ని ఈ రోజు ఇవ్వబోతుంది మన తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఒక అబద్ధపు ప్రచారానికి పూనుకున్నది. ఏమనంటే తెలుగుదేశం వస్తే వాలంటీర్లు ఉండరు, ఇంటికి పెన్షన్ తెచ్చేయరని అబద్ధం చెప్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఈ అబద్ధాల ద్వారా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటుంది ఈ వైఎస్ఆర్ పార్టీ. ఇది జరిగేది కాదు. దానికి కారణం ఏమిటంటే 5,000 ఇచ్చి వాలంటీర్లతో చాకిరీ చేపిస్తుంది వైఎస్ఆర్ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి రేపు ఈ 5,000 బదులు వాళ్ళకి 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇవ్వబోతుంది. జీతాన్ని, పెన్షన్లని మన ఇంటి వద్దకే అవ్వాతాతలకి, వికలాంగులకు అందించడమే కాకుండా ఇంకా ప్రభుత్వ పరంగా ఏ సేవలైతే మన ప్రజలకు ఆ 50 ఇళ్లలో వాలంటీర్ ఉండేది 50 ఇళ్లకి, ఆ 50 ఇళ్లలో అందించాలో జీతాలు పెంచి సేవలు ఎక్కువ చేయమని చెప్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో మంచి మనిషి, ఆయన సేవా తత్పరుడు, ప్రజా సేవకి అంకితమైనటువంటి వ్యక్తి. ఆయనకు ఒక ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని అఖండమైన మెజారిటీతో గెలిపించమని శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.